హలో! హై ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక మంచి ఫోటో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోస్ అనేవి చూడండి. ఇలా, ఇలా, ఇలా ఈ టైప్‌లో మనం ఫోటో ఎడిటింగ్ అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నామనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే దీనికి కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఫాంట్స్ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత పిక్సార్ట్ అప్లికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా మన వాట్సాప్ ఛానెల్‌లో పెట్టాను అండ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా పెట్టాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి మీరు డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే పిక్సార్ట్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో అని ఉంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకిట్లా ఉంటుందనమాట. ఇప్పుడు మీరేం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత యాడ్ ఫోటో అనే దీనిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. ఏందంటే మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. నార్మల్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా సరే దీంట్లోనే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. బట్ నేనైతే బ్యాక్‌గ్రౌండ్ ఆల్రెడీ రిమూవ్ చేసుకొని పెట్టుకున్నాను కనుక ఆ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. యాడ్ పై ఇట్లా క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా! ఫోటో అనేది ఇట్లా యాడ్ అయింది. ఇప్పుడు దీన్ని ఇట్లా జూమ్ అనేది పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. పెద్దగా చూస్తున్నారు కదా! ఈ విధంగా. ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాకొచ్చండి. బ్యాకొచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ చేసుకోండి. 2 లెటర్స్ మాత్రమే ఎంటర్ చేసుకోండి. దాని తర్వాత ఫుల్ నేమ్ అనేది తర్వాత చెప్తాను. మీరు ఫోటోస్ అనేవి చూసారు కదా! ఆ విధంగా ఉంటుందనమాట. ఇక్కడ నేనైతే పవన్ కళ్యాణ్ సార్ ఫోటో తీసుకున్నాను కనుక పీకే అనేసి ఇట్లా నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత రైట్ టిప్‌పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డబుల్ ఏ ఫాంట్ అని కనిపిస్తుంది కదా! దానిపై సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ సిఎల్ అని దీనిపై ఇట్లా క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ ఫాంట్ మేము సెలెక్ట్ చేసుకున్న ఫాంట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మై ఫాంట్స్‌లోకెళ్ళండి. ఎళ్ళిన తర్వాత ఇందులో యాడ్ ఫాంట్ అని ఉంది కదా! దానిపై క్లిక్ చేయండి. ఇట్లా ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో కూడా చెప్తున్నా. యాడ్ ఫాంట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫైల్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఫాంట్ యాడ్ అయిపోతుంది. ఫాంట్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. చూస్తున్నారు కదా! సో, ఈ విధంగా దీన్ని ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఈ విధంగా జూమ్ అనేది డౌన్ చేసుకొని ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. ఇందులో మీకు నచ్చిన విధంగా మీరైతే సెట్ చేసుకొని పెట్టుకోవచ్చనమాట. అది మీ చాయిస్. సో, నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఇట్లా పెట్టుకున్నా. ఇట్లా పెట్టుకున్న తర్వాత లేయర్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ నేమ్ అనేది ఉంది కదా! దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని కిందకన్నట్లు ఇలా డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ లేయర్‌పై క్లిక్ చేసి ఇప్పుడు పర్ఫెక్ట్‌గా మీ నేమ్ అనే దీన్ని ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి ఈ విధంగా. పర్ఫెక్ట్‌గా ఇట్లా సెట్ అయిందనమాట. ఇట్లా పెట్టుకున్నాం కదా! ఇప్పుడు దీన్ని ఇలానే ఉంచండి. ఉంచిన తర్వాత మళ్ళీ లేయర్‌పై క్లిక్ చేసి ఆ నేమ్‌పై ఇట్లా క్లిక్ చేయండి. ఇక్కడ డూప్లికేట్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్‌పై క్లిక్ చేస్తే ఇంకో నేమ్ అనేది సేమ్ అదే డూప్లికేట్ అన్నదవుతుంది. ఇప్పుడు దాని ఎదురుగానే ఇట్లా ఉంచేసి ఏం చేస్తారంటే, ఇక్కడ కలర్ కనిపిస్తుంది కదా! దాన్ని అలానే ఉంచండి. స్ట్రోక్ అనే దీనిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్ట్రోక్ అనేది యాడ్ అవుతుంది. బ్లాక్ కలర్‌లో యాడ్ అయితే వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఒక 10% ఇట్లా పెట్టుకోండి. ఎక్కువ అవసరం లేదు. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే, మళ్ళీ కలర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయ్యే కలర్ ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఈ విధంగా యాడ్ అవుతుందనమాట. చూస్తున్నారు కదా! సో, దాని తర్వాత మళ్ళీ లేయర్‌పై క్లిక్ చేయండి. దీన్ని ఇట్లా లాక్‌లో ఇట్లా పెట్టుకోండి. ఫోటోని, ఈ నేమ్‌నన్నిటిని ఇట్లా లాక్‌లో ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇక్కడ ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఈ విధంగా లాక్‌లో పెట్టేసాను. సో, పర్ఫెక్ట్‌గా లాక్ అన్నీ సెట్ అయిపోయిందనమాట. సో, ఈ విధంగా పెట్టుకున్నాం కదా! మళ్ళీ లేయర్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకిట్లా ఉంటుంది చూడండి. ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ టెక్స్ట్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ మీ పేరనేది ఉంటుంది కదా! సో, ఆ పేరనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీకు నిక్‌నేమ్ లాంటివి ఏదైనా ఉంటే అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పవర్ స్టార్ అనేసి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఓకే. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత ఏం చేస్తానంటే రైట్ టిక్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సిఎల్ పై క్లిక్ చేసి ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకున్నా. చూసారు కదా! ఫాంట్ అనేది ఇట్లా యాడ్ అయింది. దీన్ని పైకన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి ఈ విధంగా. ఇట్లా పెట్టుకున్న రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే మీరు సారీ. ఓకే. ఇక్కడ స్పేసింగ్ అనే దీనిపై ఇట్లా క్లిక్ చేసి దీన్ని లైన్ అనే దీన్ని కొంచెం ఇట్లా ఫార్వర్డ్ చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. చిన్నదిగా ఇట్లా చూస్తారు కదా! ఈ విధంగా ఫార్వర్డ్ అనేది అవుతుంది. సో, ఎక్కువ అవసరం లేదు. దాని తర్వాత ఇక్కడ
క్యారెక్టర్ అని ఉంది కదా! దాన్ని కొంచెం ఇట్లా జరుపుకున్నారనుకోండి పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఈ విధంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లేయర్‌పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని మీ ఫోటో ఉంది కదా! దాన్ని కిందకన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ లేయర్‌పై క్లిక్ చేసి దాన్ని పర్ఫెక్ట్‌గా ఇట్లా పైకన్నట్లు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి ఈ విధంగా. ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్యాకొచ్చేసి ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్‌పై క్లిక్ చేసి అదే టెక్స్ట్‌పై క్లిక్ చేసి డూప్లికేట్ ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే మళ్ళీ లేయర్‌పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా కరెక్ట్‌గా దానికి కొంచెం ఇట్లా ముందుకుండేటట్టు ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే కలర్ అనేది దీన్ని కనిపిస్తది. లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే కలర్‌పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేయర్‌పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్న దీన్ని ఆ నేమ్ ఉంది కదా! సో, మీ నిక్ నేమ్ అనేది దాని కిందకి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి. తర్వాత లేయర్‌పై క్లిక్ చేస్తే పర్ఫెక్ట్‌గా యాడ్ అయింది. ఇప్పుడు దీన్ని కూడా లాక్‌లో ఇట్లా పెట్టుకుందామనమాట పర్ఫెక్ట్‌గా. ఎందుకు లాక్‌లో పెట్టుకోవడం వల్ల ఏందంటే మనం టెక్స్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా లాక్‌లో పెట్టుకోవడం వల్ల ఏందంటే, మనం టెక్స్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత ఒక టెక్స్ట్‌ని మూవ్ చేస్తే ఇంకో టెక్స్ట్ అనేది ఎ ఎటు సైడ్ పడితే అటు సైడ్ వెళ్ళదనమాట. సో, ఇట్లా లాక్‌లో పెట్టుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే, యాడ్ ఫోటోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక బ్లాక్ స్క్రీన్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే ఆ ఇమేజ్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో, ఆ ఇమేజ్ అని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఇమేజ్ అనేది యాడ్ అవుతుంది. చూస్తున్నారు కదా! ఇప్పుడు దీన్ని ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్‌పై క్లిక్ చేసి దా అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి డూప్లికేట్ అనే దీనిపై క్లిక్ చేయండి. ఇట్లా చూస్తుండ్రు కదా! మళ్ళీ పైకి అన్నట్లు పెట్టుకొని మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి డూప్లికేట్. సో, ఈ విధంగా పర్ఫెక్ట్‌గా కిందికి అన్నట్లు ఇక్కడ మీ ఇమేజ్ అనేది కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అయ్యేటట్టు ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా అడ్జస్ట్‌మెంట్ కాకపోతే మళ్ళీ ప్లస్ సింబల్ మళ్ళీ లేయర్‌పై క్లిక్ చేసి, అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి డూప్లికేట్ ఇట్లా చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. లేయర్‌పై క్లిక్ చేసి ఇప్పుడు చూస్తున్నారు కదా! ఈ విధంగా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత ఇట్లా బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత చూస్తున్నారు కదా! ఈ విధంగా ఉంటుందనమాట. మన ఇమేజ్ అనేది ఆల్‌మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా ఇమేజ్ అనేది ఉంటుందనమాట. ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే యారో మార్క్ పై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా సేవ్ అవుతుంది. లేదంటే రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా కూడా పైన రైట్ సైడ్ కార్నర్‌లో ఫస్ట్ ఆప్షన్ చూస్తున్నారు కదా! షేర్ ఆప్షన్ పక్కన ఇక్కడ యారో మార్క్ ఉంది. దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి ఇట్లా సేవ్ అవుతుందనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఇచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.